శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రబీ సీజన్ ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. మరోపక్క రైతులు ఇప్పటి నుంచే సాగుకు సన్నద్ధమవుతున్నారు. అందులో ప్రస్తుతం మార్కెట్లో కూరగాయలకు మంచి డిమాండ్ ఉంది. మరి ఈ కూరగాయల పంటల సాగులో రైతులు నేలను ఎలా సిద్ధం చేసుకోవాలి, పంట చేతికొచ్చే వరకు రైతులు సాగులో ఎదుర్కొనే సమస్యలు, కూరగాయల సాగు విధానాల్లో రైతులకు కావాల్సిన మెళకువలను అందించడానికి సీనియర్ హార్టికల్చర్ సైంటిస్ట్ డాక్టర్ మనోహర్ రావు గారు హెచ్ఎంటీవీ స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకేదైనా సందేహాలుంటే స్క్రీన్పై కనిపించే నెంబర్లకు రైతులు కాల్ చేయవచ్చు. నమస్తే మనోహర్ రావు గారు. నమస్కారం అండి. రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. కిచెన్ గార్డెన్ ఫార్మర్స్, టెర్రస్ గార్డెన్ ఫార్మర్స్ అందరికీ కూడా నమస్కారం అండి. రైట్, మనోహర్ రావు గారు, చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఇప్పుడు కూరగాయల సాగు వైపు రైతన్నలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రబీ సీజన్లో కూరగాయల సాగు చేయాలంటే ముందుగా నేలను ఎలా సిద్ధం చేసుకోవాలి? అయితే మనకి ఈ నేల అంటే మనకి కూరగాయలకి నేల ఎంపిక చాలా ముఖ్యమైనటువంటిది. మనకు అంటే నీరు నిలబట్టి నేల ఏదైనా పర్వాలేదు, మనకి అటువంటి నేల ఎంపిక చేసుకోవచ్చు. అంటే మనకి చాలా కూరగాయల పంటలకి ఎర్ర నేలలు చాలా శ్రేష్టమైనవి. నీటి ముంపుకి గురి కాకూడదు. ఇంకోటి ఏంటంటే మనము కూరగాయలు పండిస్తున్నాం కాబట్టి ప్రతి రైతులు భూ పరీక్ష చేసుకోవాలి. అంటే భూ పరీక్ష చేసుకొని అందులో ఉదజని సూచిక, అంటే చాలామంది రైతులు ఏదో అంటే నేలలో వేసేస్తుంటారు కూరగాయలు, అలా కాకుండా మనకి ఉదజని సూచిక, అదే కాకుండా కూడా దాని ఈసీ ఎలా ఉంది, అంటే విద్యుత్ చాలకత ఎలా ఉంది, అదే కాకుండా కూడా మన నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులు ఎలా ఉన్నాయి భూమిలో చూసుకొని దానికి అనుకూలంగా వేసుకున్నట్టయితే రైతులకి చాలా లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి మొత్తం అంటే మనకి ఆ నేలను మంచి అంటే మనకు ఆర్గానిక్ మ్యాటర్, అంటే మనకి దానిలో ఆర్గానిక్ కార్బన్ ఎక్కువ ఉన్నట్టయితే మన కూరగాయ పంటల యొక్క దిగుబడి కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకునేటువంటి రైతాంగం అంతా కూడా ఎట్లా మనం దానికి సేంద్రియ పదార్థం మన భూమి లోపల ఎలా ఇంక్రీజ్ చేసుకోగలుగుతామని చూసుకొని, అంటే ఇప్పుడు మీరు కూరగాయ పంటలు వేసుకునేది ఉంటుంది, అంత కొద్దిగా మన గ్యాప్ దొరికినట్టయితే 30-40 రోజుల బిఫోర్ మనకి పచ్చి రొట్టె ఎరువులు కానీ లేకపోతే పశువుల పేడ కానీ అలాంటివి వేసుకొని గిట్ట మనం సాగు చేసుకున్నట్టయితే మనకి మంచి నాణ్యమైన కూరగాయలు, అంటే మనకి ఏంటంటే ఇవాళ మనకు చాలామంది క్లీన్ కూరగాయలు, అంటే మనకి ఈ రెసిడ్యూ లేని, అంటే మనకి పెస్టిసైడ్ రెసిడ్యూ లేని కూరగాయలు చాలామంది రైతులు అడుగుతున్నారు. కాబట్టి మనకి ఏంటంటే మనం ఎంత రసాయనిక ఎరువులు, అదే కాకుండా కూడా మన ఈ పెస్టిసైడ్స్ లేనటువంటి కూరగాయలను పండియడానికి మనం చాలా చేయాల్సినటువంటి అవకాశం ఉందండి మనకి. మనోహర్ గారు, ముందుగా చూసుకున్నట్టయితే ఆకుకూరలు సాగు చేయటం అనేది ఒక రకంగా కత్తి మీద సాముతో కూడుకున్న వ్యవహారం. అంటే ఒక చిన్న పసిపిల్లలను సాధినట్టు ఆకుకూరలను రైతన్న సాకాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి ఆకుకూరలను సాగు చేసుకోవాలి, ఆకుకూరలకు చీడపురుగులు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది మనకి అంటే ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు మనం వాడుకునేటువంటి కామన్ అంటే లీఫీ వెజిటబుల్స్, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, గోంగూర, ఇలాంటివి మనకి చాలా కామన్, ప్రతి ఇంట్లో ప్రతిరోజు వాడుతుంటాం మనకి. అయితే మనకి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బాగా దుక్కి చేసుకున్న తర్వాత మనకి దానికి బాగా పశువుల పేడ వేసుకొని మనం ఒకవేళ గిట్ట మనకి ఇప్పుడు కూరగాయల పంటలన్నిటికి కూడా మనం ఇంకోటి ఏం చెప్తున్నామండి అంటే ఎత్తైన మల్లు తయారు చేసుకొని దాని మీద డ్రిప్ ఫర్టిగేషన్ పెట్టుకోవాలండి ఇవాళ టెప్పర్ల. అంటే మనకి ఏంటంటే దీంతో బాగా నీటి ఆదా అవుతుంది. ఒకవేళ రైతు గిట్ట మనకి ఎకరం అంటే ఒకవేళ గిట్ట మీరు డైరెక్ట్గా పారించినట్టయితే మీరు కూరగాయలన్నీ కూడా చాలా మటుకి మేము ఏం చూస్తుంటామంటే రైతు పొలాలలో చాలా మటుకి డైరెక్ట్ నీళ్ళు ఇచ్చేస్తుంటారు. ఇచ్చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే నీటి యొక్క చాలా మటుకు వేస్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా మనం ఒక్క ఎకరంకెళ్ళి మనం డైరెక్ట్గా అంటే మనం సాగు ద్వారా ఇచ్చేటువంటి నీళ్ళతోటి ఒకవేళ డ్రిప్ ఫర్టిగేషన్ పెట్టుకున్నట్టయితే మనకి 3 ఎకరాలు సాగు చేసుకున్నట్టు అవకాశం ఉందండి. కాబట్టి మనము ఎత్తైన నార్మల్ తయారు చేసుకొని ఎత్తైన మడి తయారు చేసుకొని దాని మీద మనం డ్రిప్ పెట్టుకొని అందులో గిట్ట మీరు ఏ కూరగాయలైనా కానీ మీరు పాలకూర కానివ్వండి, మెంతికూర కానివ్వండి, లేకపోతే మీ టమాటో కానివ్వండి, వంకాయ కానీ దాని మీద వేసుకొని దానికి బాగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పశువుల పేడ, వర్మి కాంపోస్టు, వేపపిండి ఇలాంటివి వేసుకున్నాం అనుకోండి, మనకేమవుతుందంటే భూమి యొక్క సేంద్రియ పదార్థం బాగా పెరుగుతుంది, మంచి నాణ్యమైనటువంటి కూరగాయలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇలా చేసుకొని మీరు పాలకూర, మెంతికూర వేసుకున్నట్టయితే 30-35 రోజుల లోపల మనకు వచ్చేస్తుందండి మనకి. కాబట్టి మనకు చాలా మట్టికి ఇంకోటి ఏంటంటే మనకి ఈ పురుగుల ఉధృతిని బాగా తగ్గించుకోవాలంటే స్టిక్కీ ట్రాప్స్ ఒకటి,
మనకి స్టిక్కీ ట్రాప్స్ కూడా మనకి ఏంటంటే ఇందులో మనకి రసం పీల్చే పురుగులు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకున్నట్టయితే ఒక ఎకరానికి 15-20 పెట్టుకున్నట్టయితే చాలా మటుకి రసం పీల్చే పురుగులను కూడా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏమైనా చీడపీడలు వచ్చినప్పుడైతే మనకి ఇప్పుడు మీరు మనకి బ్రహ్మాస్త్రం కానీ నీమాస్త్రం అట్లాంటివి ఉండే మనకు వేప నూనె మీరు ఎవ్రీ 10 days 15 days ఇంటర్వెల్ లోపల గిట్ట మనం పిచికారీ చేసుకున్నట్టయితే కూడా చాలా అంటే మనకి ఏంటంటే ఇవన్నీతో కంట్రోల్ కానప్పుడే మనం రసాయనికాలు వెళ్ళాలి, కానీ మొట్టమొదటి రసాయనాలతో కంట్రోల్ చేయకూడదండి. కాబట్టి ఇవన్నీ చూసుకొని అవన్నీ తగ్గనప్పుడు మాత్రమే మనం రసాయనిక మందుల కొరకు వెళ్ళాల్సినటువంటి అవకాశం ఉందండి. అది కూడా మేము రైతులకు సూచించేది ఏంటంటే ఎప్పుడైనా మీరు ఎనీ అంటే పెస్టిసైడ్ మీరు కొట్టినప్పుడు తప్పనిసరిగా మీరు గ్యాప్ ఇవ్వండి. కనీసం వారం 10 రోజులన్న గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు మార్కెట్కి తీసుకురండి. లేకపోయినట్టయితే మనకి ఏమైందంటే చాలామంది రైతులను చూస్తాము, ఇవాళ స్ప్రే చేసిన తర్వాత 1 or 2 daysకే మళ్ళీ మార్కెట్ తీసుకొచ్చేసి అమ్మేస్తారు. దాంట్లో మనకి ఏమవుతుందంటే మనకి పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఎక్కువ ఉండడం వల్ల చాలా మటుకి మనకి రోగాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఇలాంటి కూరగాయలు పండించినట్టయితే రైతులకు లాభదాయకం, తిన్న వాళ్ళకి లాభదాయకం. ఎందుకంటే మనం ఇవాళ చిన్న పిల్లలలో కూడా ఈ తల్లి పాల ద్వారా కూడా మనకి రసాయనాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రైతులందరూ కూడా ఇవన్నీ కూడా గమనించి ఎప్పుడైనా కానీ మీరు పెస్టిసైడ్ కొట్టినప్పుడు కంపల్సరీగా దానికి ఉండే మినిమం గ్యాప్ ఎంత ఉందో తీసుకొని మీరు చేసినట్టయితే చాలా బాగుంటుందండి మీకు. రైట్, మీరు చెప్పినట్టు మనోహర్ గారు, రైతన్నలు కూడా మందులు స్ప్రే చేసిన తర్వాత ఖచ్చితంగా కూరగాయలను పరిమితి అంటే టైం ఫ్రేమ్లోనే తీసుకొస్తేనే చాలామంది కూడా ఉపయోగం. అదేవిధంగా మనం ముఖ్యంగా చూసుకుంటే నారుమళ్ళు తయారు చేయాల్సి ఉంటుంది. అది టమాటాకు కానివ్వండి, మిరపకు కానివ్వండి, అదేవిధంగా వంగకు కానీ. సో ఈ నారుమళ్ళను ఎలా తయారు చేసుకోవాలి? టమాటా, మిరప, అదేవిధంగా వంగ సాగులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది చాలా ఇప్పుడు మనకేందంటే మీకు బలమైన నారే మంచి మొక్కకి పునాది. అంటే మీరు మీకు మంచి నారు ఉందనుకోండి మొక్కకి, అంటే చీడపీడలు తక్కువ. ఎప్పుడైనా కానీ మీరు ఒకటే గమనించండి, మొక్క బలంగా ఉందనుకోండి మీకు చీడపీడల తాకిడి కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే మీరు చిన్నప్పటి నుంచే మొక్కని బాగా బలంగా పెంచాలనుకున్నప్పుడు మనకేందంటే ఒకటి ఇంతకుముందు సాంప్రదాయ పద్ధతిలో చిన్న మల్లు చేసేసేసి అందులో నారు పోసేవాళ్ళు. కానీ ఇవాళ మనకేమైంది, మనం వాడేటువంటి విత్తనాలు 2 రకాల విత్తనాలు వాడుతుంటాం. ఒకటి ఏంటంటే హైబ్రిడ్ రకాలు వాడుతుంటాము, మన ఉండేటువంటి ఓపెన్ పాలినేటెడ్ వెరైటీస్ వాడతాము. కానీ చాలామంది రైతులు ఇప్పుడు చాలా మట్టికి హైబ్రిడ్ రకాలే వాడుతున్నారు కూరగాయల లోపల. అది ఒక్కొక్క గింజ మన కాస్ట్ వచ్చేసేసి 1 రూపీ to 1 రూపీ 150 పైసా 2 రూపీస్ ఒక్క గింజ కాస్ట్ అవుతుంది మనకి. అంటే కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. అందుకొరకు దానికి ఏంటంటే ఒకవేళ ఇట మనకు వీలైతే ఎత్తైన నారుమడి పద్ధతి చేసుకొని దానికి బాగా వేపపిండి, పశువుల పేడ, మళ్ళీ ట్రైకోడర్మా విరిడే అంటే మనకి ఈ నారు కుళ్ళు వచ్చేటువంటి దాన్ని తగ్గించుకోవడానికి ట్రైకోడర్మా విరిడే అని దాన్ని మనం విత్తన శుద్ధి చేసుకొని వేసుకున్నట్టయితే చాలా మట్టికి దానికి వచ్చేటువంటి చీడపీడలను తగ్గించుకోవచ్చు. అదే కాకుండా కూడా ఇప్పుడు మనకు మంచి లేటెస్ట్ టెక్నాలజీ పెద్దది మనకు అంటే ఈజీగా అందరూ ఏంటంటే ప్రోట్రేలలో పెంచుకోవడం. ఇవాళ రేపులో చాలామంది రైతులు ఎవరు కూడా నారు పెంచడం లేదు. ఎక్కడ మనకి కమర్షియల్గా అంటే ఇప్పుడు చాలామంది మేము విలేజ్లలో ఎంటర్ప్రీనర్షిప్ కూడా చెప్తున్నాం చాలామందికి. అంటే మనకు అంటే రూరల్లో ఉండేటువంటి యంగ్ యూత్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరు మంచి నర్సరీ పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే మీరు ప్రోట్రేలలో మనకు అంటే ఇందులో సాయిల్ వాడమండి. అందులో కంప్లీట్గా మనం ఏం చేస్తామంటే కోకోపీటు, వర్మి కంపోస్ట్ కలిపేసేసేసి అందులో మనం విత్తనం పెట్టేసిన తర్వాత దానికి మనం ఏంటంటే మనకు కావాల్సిన ఎరువులు ఇచ్చేసేస్తే మనకు మొక్క 25 నుంచి 30 రోజుల లోపల మొక్క తయారవుతుంది. దాన్ని తీసుకొచ్చేసేసి ఎక్కడికంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారు, నాటుతున్నారు. కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ మనం అసలు మట్టి వాడడం కాబట్టి చాలా హెల్తీగా నారు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకేంటంటే మనకు ఈ పద్ధతిలో మనం సాగు చేసుకున్నట్టయితే మనకి మంచి బలమైన నారు వచ్చేసేసేసి మనం నాటిన తర్వాత కూడా మొక్కలు చచ్చిపోవడం చాలా తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే దీనికి బలమైన వేరు వ్యవస్థ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇందులో మనకు కోకోపీట చాలా లూజ్గా ఉంటుంది కాబట్టి వేర్లు చాలా మంచి బాగా పెరిగి మనకి బలమైన వేరు వ్యవస్థ ఉంటుంది. కాబట్టి మనకు నాటిన తర్వాత కూడా చాలా చనిపోయేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది, చీడపీడలు కూడా తక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి రైతాంగానికి మనం సజెస్ట్ చేసేది ఏంటంటే కోకో అంటే మీరు ఎక్కడికో మీరే చేసుకోవచ్చండి. మీరే ట్రైల్ తెచ్చుకోవచ్చు. అందులో కోకోపీటు ఎక్కడైనా దొరుకుతుంది మీకు. మీరు వర్మి కంపోస్ట్ కలుపుకొని మీరే విత్తనం తెచ్చుకొని మీ లోకల్ అంటే మీరు ఒకవేళ గిట్ట మీ లోకల్ విత్తనం వేసుకుంటారన్నా కూడా మీరు ట్రైలర్లో పెంచుకొని నాటేసుకున్నట్టయితే మంచి బలమైన నారు వచ్చేసేసి మంచి మొక్కలు పెరిగేటువంటి అవకాశం ఉందండి మనకి. రైట్ సార్, మన కాలర్ ఉన్నారు రవీందర్ గారు నల్గొండ నుంచి. రవీందర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి రవీందర్ గారు, మీ సమస్య చెప్పండి సార్. నమస్తే సార్, మా దగ్గర వాటర్ సోర్స్ తక్కువ ఉంటుందండి. మళ్ళీ పైగా
చలికాలం కదా. అవునవును. ఇప్పుడు ఏ రకం కూరగాయలు అయితే బాగా దిగుబడి వస్తుంది, ఏది మంచిది అంటారండి? రవీందర్ గారు చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇప్పుడు మనకు అంటే చలికాలంకి వనుకొచ్చేటువంటిది మీకు నీరు తక్కువ ఉన్నా కానీ అంటే కొద్దిగా మనకి 65 మీరు అందుకొరగా నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఎక్కడైనా మీకు నల్గొండ అంటే మనకు నల్గొండ కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి వాటర్ తక్కువ ఉన్నప్పుడు మీరు డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోండి కంపల్సరీగా. మీకు ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఏ పంటలు వేసుకున్నా కానీ ఒక ఎకరంకి వెళ్ళి వచ్చేటువంటి నీళ్లు అంటే మనకు మీరు సాంప్రదాయ పద్ధతిలో ఇచ్చినట్టయితే నీళ్లు మీరు 3 ఎకరాలు 4 ఎకరాలు కూడా డ్రిప్ తర్వాత మీరు సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు అవకాశం ఉన్నటువంటి పంటలు తీసుకున్నట్టయితే క్యాబేజ్ వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు. అదే కాకుండా కూడా మనకి ఈ మన బంగాళాదుంప వేసుకోవచ్చు. మన చిక్కుడు కూడా పొద చిక్కుడు అంటే మనకి ఏంటంటే చిన్న చిక్కుడు ఉంటుందండి మనకంటే ఇట్లా మన పాకెట్ చిక్కుడు కాకుండా పొద చిక్కుడు, ఇలాంటి అన్ని పంటలు కూడా చాలా ఇప్పుడు మనకి వేసుకోవడానికి అవకాశం ఉందండి. మీరు బాగా దుక్కి చేసుకొని ఎత్తైన నార్మల్ తయారు చేసుకొని డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకొని చేసుకున్నట్టయితే మీరు అంటే మీరు రెగ్యులర్గా ఇచ్చే నీళ్ళ కన్నా కూడా మీరు చాలా ఎక్కువ ఏరియాలో మీరు కూరగాయల పంటలు చేసుకునేటట్టు అవకాశం ఉందండి. రైట్. మనోహర్ గారు, చూస్తూ ఉంటాం మనం అంటే నార్మల్గా సొర, బీర, నార్మల్ కూరగాయలు మన రైతన్నలు సాగు చేస్తున్నారు, కానీ క్యాప్సికమ్ వైపు రైతన్నలు ఎక్కువగా మొగ్గు చూపట్లేదనేది వాస్తవం. మనం ఎక్కడి నుంచో బెంగళూరు నుంచో లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఈ క్యాప్సికమ్ వైపు రైతన్నలు అడుగులు వేయాలంటే మన భూములు అంటే మన భూముల్లో క్యాప్సికమ్ పంటను మనం పండించగలమా? ఏ విధమైన చర్యలు తీసుకోవాలంటారు? ఇది మనకి క్యాప్సికమ్ అనేది ఏంటంటే మనకి చాలా కొద్దిగా సెన్సిటివ్ పంట, ఇది అంటే కొంచెం సెన్సిటివ్నెస్ ఉంటుంది. అయితే మనకి ఇది మన ఆగస్టు సెప్టెంబర్కి వెళ్ళి కూడా మనం వేసుకోవచ్చు. చాలామంది రైతులు ఏంటంటే దీన్ని పాలీ హౌజులలో చాలా మట్టుకి రైతులు సాగు చేస్తున్నారు. అందులో కూడా మీరు ఈ మధ్యలో చూసుంటారు కలర్డ్ క్యాప్సికమ్స్, అంటే మీకు అందులో మీకు అన్ని కలర్డ్ ఎల్లో కలరు, రెడ్ కలరు, ఇవన్నీ కూడా పిజ్జాస్, బర్గర్స్లో చాలా వెళ్తుంది. అంటే మనకి ఇప్పుడు మీరు ఆగస్టు జూలైలో నారు పోసుకొని ఆగస్టులో పోసుకొని సెప్టెంబర్ అక్టోబర్లో కూడా వేసుకున్నట్టయితే ఓపెన్ కల్టివేషన్లో చాలామంది రైతులు కూడా చేస్తుంటారు. ఇది ఓపెన్ కల్టివేషన్లో కూడా వస్తుంది. కానీ మనకి ఏంటంటే ఇందులో మనకు కొద్దిగా చీడపీడలు ఎక్కువ ఉంటాయి. అంటే మన మిర్చి లాగానే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ మిర్చి, అంటే మనకు మిర్చి పంట ఎలా సాగు చేస్తామో అలానే ఉంటుంది ఇది. అయితే మనకు ఇది కూడా మనకి సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ మనకి ఏంటంటే ఇది మనము ఆగస్టు సెప్టెంబర్లో వేసుకుంటే జనవరి ఫిబ్రవరి వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే మనకి పాలీ హౌజ్లో మనం సాగు చేసుకున్నప్పుడు ఇది మనం త్రూఅవుట్ ఇయర్ కూడా కల్టివేషన్ చేసుకున్నట్టంటే మన క్లైమేటికల్లీ కంట్రోల్డ్ పాలీ హౌజ్లో చేసుకున్నట్టయితే త్రూఅవుట్ ఇయర్ కూడా కల్టివేషన్ చేసుకోవచ్చు. ఇది కూడా మంచి లాభదాయకమైనటువంటి పంటే. కానీ కొద్దిగా చీడపీడలను మనం నివారించుకొని రైతులు చేసుకున్నట్టయితే మీరు మిర్చి చేసుకునేటువంటి రైతులు కూడా ఈ క్యాప్సికమ్ పంటను కూడా సాగు చేసుకోవచ్చు అండి మనకి. రైట్. మనోహర్ గారు, మనం చూస్తుంటాం మీరు చెప్పినట్టు ఇప్పటి నుంచి మనము కూరగాయల సాగు వైపు మరలితే బీర, అదేవిధంగా సొర ఇటువంటి తీగ జాతుల్లో ఎక్కువగా పూత రాలిపోతూ ఉంటుంది. అంటే జనవరి ఫిబ్రవరి కాత టైంకి వచ్చేసరికల్లా మంచు ఎక్కువగా కురుస్తుంది. ఈ మంచు వల్ల పూత రాలిపోతూ ఉంటుంది. అప్పుడు రైతన్నలు ఇన్ని రోజులు చేసిన శ్రమ వృధా అయిపోయి ఆ పూత నిలవని పరిస్థితులు కనపడుతుంటాయి. పూత నిలబడాలి అంటే రైతన్న మొదటి నుంచే ఏం చేయాలి, ఏ విధంగా దృష్టి సారించాలంట? ఇప్పుడు మనకి వీటిలో అంటే నార్మల్గా మనం ఏంటంటే ఈ బీర కానీ అంటే తీగజాతి కూరగాయలలో మనకంటే కొద్దిగా టెంపరేచర్స్లో ఉన్నప్పుడు గ్రోత్ స్లో అవుతుందండి. అంటే గ్రోత్ను మనం కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం న్యూట్రియంట్స్ వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే కాకుండా కూడా మనకేందంటే ఇందులో మీకు మేలు ఫిమేల్ ఫ్లవర్స్ ఉంటాయి ఇందులో. అంటే మనకి చాలామంది రైతులు బాగా ఫ్లవర్ ఏమైనా డ్రాప్ అవుతుంది అంటే మనకి ఏమవుతుందంటే ఈ పాలినేషన్ సరిగా కానప్పుడు, మనకి పాలినేషన్ సరిగా కాలేదనుకోండి మనకి అప్పుడు మనకేమవుతుందంటే డ్రాపింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే కొద్దిగా మనకి డ్రాపింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మేల్ ఫ్లవర్స్ని తీసుకొని ఫిమేల్ ఫ్లవర్స్ని మనకి ఇట్ట పాలినేషన్ చేసినట్టయితే ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. అదే కాకుండా కూడా మీరు ఎప్పుడైనా కానీ కుకుర్బిటేసి అంటే మనకి సొర కానివ్వండి, ఈ కాకర కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా మనం పంటలు వేసుకున్నప్పుడు బీరకాయ కానివ్వండి, ఇలాంటి పంటలు వేసుకున్నప్పుడు మనకేంటంటే ఈ ఫిమేల్నెస్ అంటే మనకి ఆడత్వం ఎక్కువ పెంచడానికి ట్రై చేయాలి. దాని కొరకు మనం ఏంటంటే ఎప్పుడైతే సెకండ్ ఫోర్త్ లీఫ్ స్టేజ్ లోపల మనము ఈ బోరాన్ అనేటువంటి అంటే ఇది మన మైక్రోన్యూట్రియంట్ని అంటే 2 grams ఎక్కువ కలపద్దండి. బోరాన్ ఎప్పుడు కూడా మనం కాన్సన్ట్రేషన్ ఏంటంటే 2 grams 1 లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే సెకండ్ అండ్ ఫోర్త్ లీఫ్ స్టేజ్లో మీరు చాలా మటుకి మనకి ఏంటంటే మనకి ఈ ఆడత్వం ఎక్కువ పెరుగుతుంది. అదే కాకుండా ఇథ్రేల్ అన్నటువంటి ఒక హార్మోన్ కూడా ఉంటుంది, కానీ అది దొరకడం కష్టం. రైతులకైతే ఇది బోరాన్ అయితే ఈజీగా దొరుకుతుంది కాబట్టి
కాబట్టి మనకి ఈ సెకండ్ అండ్ ఫోర్త్ లీవ్ స్టేజ్లో గిట్ట మనం చేసుకున్నట్టయితే చాలా ఇది ఉంటుంది. అదే కాకుండా కూడా మీరు అన్నట్టు మనకి ఏంటంటే ఈ తీగజాతి కూరగాయలలో చలి అంటే మనకి ఏమైందంటే తేమతోటి కూరుకున్నటువంటి వాతావరణం ఉన్నప్పుడు మీకు సమస్య ఏమొస్తుందంటే మనకి ఈ పౌడరీ మిల్డ్యూ అంటే బూడిద రోగం వస్తుంది. అదే కూడా మిల్డ్యూస్ ఎక్కువ వస్తాయి. వాటిని మనం కూడా నివారించుకున్నట్టయితే అధిక దిగుబడి పొందేటువంటి అవకాశం మనకు చాలా ఉందండి. మనకి మనోహరరావు గారు, తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు సాగు చేయాలి అంటే రైతన్నలు ఏ విధమైన పంటలను ఎంచుకోవాలి? అదేవిధంగా దిగుబడి పెరగాలంటే రైతన్నలు మొదటి నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు రైతులకు మనకేంటంటే ఒక ఎకరం తీసుకున్నట్టయితే అధికంగా లాభం రావాలండి. అంటే మనం ఏంటంటే ఒక ఎకరంకి వెళ్ళి నేను ఏమంటానంటే ఒకటి నెంబర్ 1 నాణ్యత క్వాలిటీ ఉండాలి, రైతుకు డబ్బు రావాలి. ఈ రెండు రావాలంటే మనకేంటంటే ఎప్పుడైనా కానీ ఇప్పుడు టమాటో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టమాటో ఉంది, మీరు ఒకటేసారి ఒక ఎకరం వేయద్దండి. స్టాగర్డ్ సోయింగ్ అంటే ఇప్పుడు మీరు 10 గుంటలు ఒకసారి 10 గుంటలు ఒకసారి 10 గుంటలు ఒకసారి వేసుకున్నట్టయితే మీకు ఏమైతుందంటే కంటిన్యూస్ సప్లై మార్కెట్లో ఉన్నప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు ప్రైస్ మంచిగా వచ్చేటువంటి ఒకసారి ఎప్పుడైనా ప్రైస్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు మీరు నష్టపోకుండా మీరు ఏమవుతుందంటే స్టాగర్డ్ సోయింగ్ వేసుకున్నట్టయితే మనకు బాగుంటుంది. అదే కాకుండా కూడా ఒకటే కూరగాయ కాకుండా మీరు 3 రకాల 4 రకాల కూరగాయలు వేసుకున్నారండి ఒక ఎకరం లోపల, అప్పుడు మీకు ఒక ఎక్కువ డబ్బులు వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. అంటే మీ ఇవన్నీ కూడా మీరు ఏంటంటే మీ లోకల్ మార్కెట్ ఏంటి అంటే మేము అంటే జస్ట్ లైక్ ఏ బిజినెస్ మాడ్యూల్. మన అగ్రికల్చర్ ఇప్పుడు ఎట్లా ఉండాలంటే మన వ్యవసాయం ఒకటి, రైతు నేను ఏ పంట వేస్తాను, నాకు ఆ పంట మార్కెట్లో పోతే నాకు ఎన్ని పైసలు వస్తాయి, ఒక బిజినెస్ మాడ్యూల్ లాగా తయారు చేసుకోవాలి. నాకు 2 ఎకరాలు నేను కూరగాయలు వేస్తున్నాను, ఇప్పుడు నేను అందులో టమాటో ఇంత వేస్తాను, వంకాయ ఇంత వేస్తాను, పాలకూర ఇంత వేస్తాను, కొత్తిమీర ఇంత వేస్తాను అంటే పాలకూర కొత్తిమీర వేసాను అనుకోండి, నాకు 35 రూపాయల డబ్బులు వచ్చేస్తాయి, దాన్ని నేను మిగతా వాటికి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఒక బిజినెస్ మాడ్యూల్ లాగా మీ నేల ఎంత, నాకున్న వాటర్ ఎంత, నా పెట్టుబడి ఎంత, ఇవన్నీ లెక్కలేసుకొని ఒక బిజినెస్ మాడ్యూల్ లాగా తయారు చేసుకొని మీరు మార్కెట్కు అనుకూలంగా మీరు కూరగాయ పంటలు పండియండి. డెఫినెట్గా మనకి అన్నిటికన్నా మీకంటే షార్ట్ పీరియడ్ లోపల అంటే ప్రతి రైతుకి ఎక్కువ లాభం వచ్చేటువంటి పంటలు ఏంటంటే మన కూరగాయ పంటలు. కాబట్టి మనకి ఏంటంటే మీ దగ్గరలో ఉండేటువంటి మార్కెట్ స్టడీ చేయడం, మీ దగ్గర మార్కెట్ కాకుండా కూడా ఒకవేళ ఇట్లా మీరు చిన్నగా ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లాగా మీరు తయారు చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ అండి, కొంతమంది అయితే నాందేడ్ మార్కెట్కి వెళ్తారు, డిఫరెంట్ మార్కెట్స్, వాళ్ళ మార్కెట్స్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన కూరగాయలు ఏంటి, ఏ సీజన్లో ఏ కూరగాయలు కావాలి, ఆ మాదిరిగా ఇట్లా మీరు కొంతమంది 15 మంది 20 మంది రైతులు కలిసి గిట్ట మీరు ప్రొడ్యూస్ చేసి మార్కెటింగ్ చేసుకోగలిగితే, ఎందుకంటే మనం నేను ఇండివిజువల్ ఫార్మర్గా నేను అమ్ముకోవాలంటే నాకు చాలా కష్టం అండి. ఎందుకంటే నా కూలీ ఖర్చులు ఇవన్నీ కూడా పోతాయి కాబట్టి నాకు ఎక్కువ డబ్బులు రావు. అదే మనం 4-5 రైతులను కలిసిన అనుకుంటా వ్యాన్ మాట్లాడుకుంటాము, ఎక్కువ ప్రొడ్యూస్ ఉంటుంది, ఎక్కువ సప్లై చేయడానికి ఉంటుంది. కాబట్టి రైతాంగం కూడా మనం ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లాగా మనం ఫామ్ అయిపోయి ప్రొడక్షన్ చేసినట్టయితే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. దాని ప్రకారం మీరు ఒక బిజినెస్ మాడ్యూల్ తయారు చేసుకొని ఈ కూరగాయలను పండించినట్టయితే మనం చాలా మటుకి అంటే రైతులు అధికంగా ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం ఉందండి మనకి. మనోహర్ గారు, మీరు చెప్పినట్టు ఇప్పుడు 1-2 ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తూ ఉంటారు. మార్కెటింగ్ మాయాజాలాన్ని తట్టుకొని ఆ రైతన్న మార్కెట్లో నిలబడి తన పంటను అమ్ముకునే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. దళారుల చేతికే పంటను అప్పజెప్పాల్సి వస్తుంది. కూరగాయల సాగులో రైతన్న నష్టపోతూ ఉంటే దళారులు మాత్రం లక్షలు ఆర్జిస్తూ ఉన్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే రైతుల్లో అవగాహన పెరగాలి, మార్కెటింగ్ సదుపాయాలు కూడా తగినంతగా తెలుగు రాష్ట్రాల్లో లేవనేది క్షేత్రస్థాయిలో కనపడుతోంది. దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన కాలర్ ఉన్నారు, రాజయ్య గారు జగిత్యాల నుంచి. రాజయ్య గారు నమస్కారం అండి. నమస్తే రాజయ్య గారు, చెప్పండి సార్. సైంటిస్ట్ గారికి కూడా నమస్కారములు సార్. మిర్చి కొంచెం వేసిన దగ్గర అయితే అది కొంచెం ఎండిపోతుంది సార్. అది ఎందుకు కానీ ఇంటి మనం అయితే దానికి చర్య తీసుకోమంటారా తమరి ద్వారా ప్రార్థిస్తూ. అయితే ఇంకొకటి ఈ సార్ మీరు ఒక సైంటిస్ట్ గా సార్ కోతులు సార్ బాగా విడుదల చేస్తున్నాయి సార్ ప్లీజ్. ఇప్పుడు మనకేంటంటే ఇది మీరు ఇది మిర్చి చనిపోతుంది అన్నారు. అందులో మనకేమైందంటే భూమిలో శిలీంధ్రం ఉండడం వల్ల మొక్కలు చనిపోవడం జరుగుతుంది. అందుకొరకే నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, మీరు అంటే మిర్చి వేసేటువంటి రైతులు తప్పనిసరిగా ఈ ట్రైకోడర్మా వెరినేట్ అంటే ఒక శిలీంధ్రాన్ని చంపేటువంటి ఇంకో శిలీంధ్రం మీరు. కాబట్టి మీరు ఏం చేయాలంటే దీన్ని మన
90 నుంచి 100 కిలోల మన పశువుల పేడ, మంచి మాగిన పశువుల పేడలో కానీ లేకపోతే మనకి ఈ వర్మీ కంపోస్ట్లో కానీ దానికి ఒక 10 కిలోల వేపపిండి కలుపుకొని అందులో గిట్ట మనం ట్రైకోడర్మా విల్డే మల్టిప్లై చేసుకొని మిర్చి పంటకు వేసుకున్నట్టయితే చాలా మట్టికి నివారించుకోవచ్చు. ఇప్పుడైతే మీరు ఏం చేయాలంటే మీరు అంటే చనిపోయినట్టయితే కాపర్ బేస్డ్, అంటే మనకు కాపర్ బేస్డ్ ఫంజిసైడ్ మార్కెట్లో వివిధ నామాలతో దొరుకుతుంది, బ్లైటాక్స్ అనే వివిధ నామాలతో దొరుకుతుంది. మీరు అది కూడా కొద్దిగా కలిపేసుకున్నట్టయితే బాగుంటుందండి మీకు అది. రైట్ మనోహర్ గారు, మరొక కాలర్ ఉన్నారు, రవిబాబు గారు శ్రీకాకుళం నుంచి. రవిబాబు గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే రవిబాబు గారు, చెప్పండి. సార్, కూరగాయల్లో ఎట్లాంటి విత్తనాలు ఎంపిక చేసుకోవాలి సార్? ఏంటంటారు? కూరగాయల్లో ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలి? ఇప్పుడు మనకి కూరగాయలు 2 రకాల విత్తనాలు ఉంటాయండి. మనకి ఓపెన్ పాలినేటెడ్, అంటే మీరు మన ఓన్గా వచ్చేటువంటి విత్తనాలు ఒకటి, అదే కాకుండా కూడా హైబ్రిడ్ రకాల విత్తనాలు ఒకటి. మీరు మన ఓన్ విత్తనాలు అనుకోండి, మన పాత టమాటోలు కానివ్వండి, వాటిలోకి విత్తనం తీసుకున్నారనుకోండి, అందులోకి మంచి కాయలు ఏరుకొని ఆ విత్తనాన్ని మనం వాడుకోవచ్చు. కానీ మీరు హైబ్రిడ్ రకాలు తీసుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా మార్చాల్సి ఉంటుందండి. అంటే మీరు ఒక పంటలే దాని యొక్క హైబ్రిడ్ విగర్, అంటే దాని యొక్క పెరిగేటువంటి గుణం అంతా కూడా ఒక పంటలో వెళ్ళిపోతుంది. అంటే మీరు 2 పంటగా వేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక కాయ పొడువు, ఒక కాయ పొట్టి అంతా కూడా వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ హైబ్రిడ్ రకాలు తీసుకున్నప్పుడు మాత్రం మీరు తప్పనిసరిగా విత్తనం ప్రతి సంవత్సరం ప్రతి క్రాప్కు మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ మీ సాంప్రదాయ విత్తనాలు అయినట్టయితే అందులో మంచి కాయలను ఏరుకొని ఆ విత్తనాన్ని గిట్ట మీరు తయారు చేసుకొని వాడుకున్నట్టయితే మీరు చాలా రోజులు కూడా వాడుకోవచ్చండి ఆ విత్తనాలు. రైట్ మనోహర్ గారు, ఇందాక మీతో అడిగినట్టుగా మార్కెటింగ్ సదుపాయాలు అయితే రైతన్నకు క్షేత్రస్థాయిలో లేవనేది మాత్రం వాస్తవం. హెచ్ఎంటీవీ కూడా నేలతల్లి కార్యక్రమం ద్వారా ఆ రైతుకు వెన్నుదన్నుగా నిలవాలనే ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ నేపథ్యంలో మార్కెటింగ్ వసతులు ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండాలి అంటే ప్రభుత్వాల నుంచి ఎటువంటి చొరవ తీసుకోవాలి, రైతుల వైపు నుంచి ఏ విధమైన చొరవ ఉండాలంటారు? ఇప్పుడు మనకి చాలా మటుకి కూరగాయల లోపల మార్కెటింగ్ సమస్య. ఇప్పుడు మీరు ఒక ఆర్గనైజేషన్ లాగా ఏర్పడి మీరు అంటే నాణ్యమైన కూరగాయలు ఇస్తామని మీరు రెడీగా ఉంటే ఇవాళ మీ దగ్గరికి వచ్చి తీసుకుపోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీరు అంటే మంచిగా అంటే ఆర్గానిక్ వేలో, అంటే మేము కెమికల్స్ ఎక్కువ వేయడం లేదు, కెమికల్ అంటే కంప్లీట్ అంటే మీరు స్లోగా అంటే దాని గురించి మాట్లాడాలనుకున్నప్పుడు మనకేంటంటే స్లోగా మేము అంటే కెమికల్స్ చాలా తక్కువ వాడుతున్నాము, అసలు మేము అంటే ఇట్లా మందులు కొట్టినప్పుడు కూడా గ్యాప్ ఇస్తాము, లేకపోతే మేము అసలు మందులు వాడడం లేదు, అట్లాంటిది మీరు ఒకటి తయారు చేసుకొని ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ తయారు చేసుకొని మీరు సోషల్ మీడియాలో ఇట్లా మీరు పెట్టుకొని అంటే ఇట్లా మేము చేస్తున్నాము, మేము కావాలంటే మీరు వచ్చి చూసుకోండి, మీరు వచ్చి మా తోటలోనే తెంపుకోండి, మీరు కావాలంటే మీరు వచ్చి మేము ఎలా సాగు చేస్తున్నామో మీరు చూసుకోండి అని గిట్ట మీరు చేసుకున్నట్టయితే ఇవాళ మార్కెటింగ్ కూరగాయలకి సమస్య కానే కాదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి లోపల అవగాహన పెరిగింది, ప్రతి ఒక్కరి లోపల రసాయనాలు లేనటువంటి మీరు కూరగాయలు అంటే ఎందుకంటే మనకు అన్నిటికన్నా మనకి ఏంటంటే డైరెక్ట్గా పోయేది మీరు అంటే చాలా మటుకు డైరెక్ట్గా తినేది కూరగాయలే. అందులో మనకి ఏంటంటే చాలా మటుకు రసాయనాలు లేనటువంటి కూరగాయలు. ఇప్పుడు మీరు ఇవాళ మీరు పాలకూర తీసుకోండి, చాలామంది ఏమనుకుంటారంటే మాకు ఎటువంటి రసాయనాలు ఎందుకంటే డైరెక్ట్ మనం వాడుతున్నాం కాబట్టి ఇదంతా కూడా. నేను ఇంకోటి కూడా మేము చాలామంది అంటే గృహిణులకు అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ ఏ కూరగాయలైనా కానీ అంటే మేము చాలా మీటింగ్లలో కూడా చాలామంది రైతులు అందరికీ కూడా అవగాహన తీసుకొస్తుంటాం, గృహిణులందరికీ కూడా మీరు ఏ కూరగాయలైనా మీరు మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత తప్పనిసరిగా ఉప్పు నీళ్ళల్లో అంటే 2% సాల్ట్ సొల్యూషన్, ఇంకా దొడ్డు ఉప్పు అయితే ఇంకా చాలా మంచిదండి మీకు. దానిలో మీరు 2% సాల్ట్ సొల్యూషన్లో అంటే మీరు ఏం చేయాలంటే తీసుకొచ్చిన కూరగాయలని మనము అంటే 20 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని అందులో మీరు ఈ కూరగాయలని గిట్ట మనం కడుక్కున్నట్టయితే అంటే ఒక 5-10 నిమిషాలు ఇంకా నానబెడితే ఇంకా మంచిది. కడుక్కున్నట్టయితే చాలా మట్టికి రసాయనాలు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మన కాలర్ ఉన్నారు అయ్యన్న గారు కర్నూలు నుంచి. అయ్యన్న గారు నమస్కారం అండి. నమస్కారం అండి అయ్యన్న గారు, చెప్పండి. నమస్తే సార్. ఏం లేదు సార్, ఇప్పుడు ట్రైకోడర్మావిరిడి ఇంతకు ముందు మాకు గవర్నమెంట్ సబ్సిడీలో ఇస్తుండే, సార్ ఇప్పుడు దొరకడం లేదు సార్ అది ట్రైకోడర్మావిరిడి. ట్రైకోడర్మా గవర్నమెంట్ సబ్సిడీలో ఇచ్చింది, ఇప్పుడు దొరకట్లేదు. అంటే మీ దగ్గర ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్ని కలవండి, దానికి ఉన్నట్టయితే మీకు అంటే ఏంటిది అన్నది చెప్తారండి. మీకు దగ్గరలో ఉద్యాన శాఖ అధికారులు ఉంటారండి, మీరు వారిని కలవండి. వారు కలిసినట్టయితే మీకు గవర్నమెంట్ కలిసి వచ్చేటువంటి మనకి వీటిలలో వచ్చేటువంటి స్కీమ్స్ అన్నీ కూడా దాని గురించి వివరించడం జరుగుతుందండి మీకు. రైట్ మనోహర్ గారు, కూరగాయల సాగుకు సంబంధించి రైతన్నలకు విలువైన సమాచారాన్ని అందించారు. అదేవిధంగా మార్కెటింగ్కి సంబంధించిన మెలకువలను కూడా మీరు రైతన్నలకు అందజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం అండి రైతు సోదరులందరికీ.
సో కూరగాయల సాగు చేసేటప్పుడు ఖచ్చితంగా రైతన్నలు మార్కెటింగ్ని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా పంటల సాగు చేయటం వల్ల ఖచ్చితంగా లాభాలను ఆర్జించవచ్చని మనోహర్ గారు చెప్తూ ఉన్నారు. ఇక ఈ రోజు ప్రసారమైన లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే పంటల సాగు సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాలు, సక్సెస్ స్టోరీస్ కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.